వర్ధిల్లాలి భారత ప్రజాప్రతినిధుల సమాఖ్య, వర్ధిల్లాలి భారత ప్రజాప్రతినిధుల సమాఖ్య. జిందాబాద్ 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 జిందాబాద్. జోహార్ చె గువేరా, జోహార్ చె గువేరా. నమస్కారం, నా పేరు బషీరుద్దీన్, డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఈరోజు డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు ఈరోజు ఖానాపురంలో చత్తెరపల్లి రామకృష్ణ భవనంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ క్లాసుకు సంబంధించి ఇవాళ క్లాసు నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ క్లాసుల్లో యువత ఎట్లా ఉండాలి, భవిష్యత్తులో డివైఎఫ్ఐ ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలి, యువతని మంచి మార్గంలో పెట్టేదాని కోసం ఏం చేయనటువంటి నిర్ణయాలు చేస్తూ అట్లాగే యువతను చైతన్యవంతం చేసేదాని కోసం ఈరోజు రేపు క్లాసు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ యువత భారతదేశంలో దాదాపుగా 60% మంది యువత ఉంటే ఉద్యోగాలు లేక మొత్తం నిరుద్యోగ సైన్యం పెరిగిపోతున్న పరిస్థితి వల్ల మనకు కనపడతా ఉంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోడీ ఇప్పటిదాకా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మొత్తం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇవాళ వేలంపాట వేసి అమ్ముకుపోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి, ఉపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లా ఏదైతే గవర్నమెంట్ రంగ సంస్థలు అమ్ముతూ ఉన్నారో ఆ గవర్నమెంట్ సంస్థలు అమ్మొద్దు, వాటన్నింటిని ఉంచి అందులో కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రైల్వేస్లోనే దాదాపుగా 10 లక్షలకు పైనటువంటి ఆ పోస్టు ఖాళీగా ఉంటే ఇంతవరకు కూడా వాటిని నింపకుండా వాళ్ళ గవర్నమెంట్ వాటిని పెండింగ్ పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. యూపీఎస్సీ ద్వారా మేము నోటిఫికేషన్ వేస్తా ఉన్నాం అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు తప్ప ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మొత్తం స్కిల్ ఇండియా పేరుతోని లేదా మేక్ ఇన్ ఇండియా పేరుతో మేము డెవలప్ చేస్తామని చెప్పిన మోడీ ఇంతవరకు కూడా ఉద్యోగాలు కల్పించలేదు. 3వసారి అధికారంలోకి వచ్చారు. అయ్యా మోడీ గారు వాళ్ళ నిరుద్యోగ సైన్యం భారతదేశంలో పెరిగిపోతూ ఉంది, నిరుద్యోగ శక్తిని ఉపయోగించుకోండి, అందుకనే వాళ్ళకి ఉద్యోగం కల్పించండి, ఉపాధిని ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకనే వెర్ ఈజ్ మై జాబ్ అని చెప్పేసి వాళ్ళ డివైఎఫ్ఐ దేశం మొత్తం కూడా కొట్లాడుతున్నాం. అట్లాగే మన రాష్ట్రానికి వచ్చినట్టయితే యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీని పిలిచి పెద్ద బహిరంగ సభ పెట్టి మన రాష్ట్రంలో మేము యూత్కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు. మొన్న ఆడంబరంగా డిఎస్సీని ప్రకటించారు. అట్లాగే స్కిల్ యూనివర్సిటీ పేరుతో మేము ఇస్తామని చెప్తున్నారు. వాటిని మేము స్వాగతిస్తూ ఉన్నాము. దీంతోనే నిరుద్యోగ సైన్యం పెరగదు. ఇవాళ అధికారికంగానే దాదాపు తెలంగాణలో 40 లక్షల పైనటువంటి నిరుద్యోగ సైన్యం ఉంది. వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అందుకనే తెలంగాణలో కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి అంటే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలి. అట్లాగే ఉపాధి కల్పించాలి, స్థానిక పరిశ్రమలు పెట్టి అక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఖమ్మం జిల్లాలో కూడా దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది నిరుద్యోగ సైన్యం ఉంది. వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి అంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక మినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి, అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా నిరుద్యోగ సైన్యం తగ్గించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరొక పక్కన వాళ్ళ దేశంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ పేరుతో యువత కొట్టబోతున్న పరిస్థితి, దానికి వ్యతిరేకంగా వాళ్ళ డివైఎఫ్ఐ పోరాటం చేస్తూ ఉంది. అట్లాగే వాళ్ళు మనం చూస్తూ ఉంటే దాదాపుగా 60 కోట్ల మంది వాళ్ళ భారతదేశంలో 60% మంది వాళ్ళ యూత్ ఉంటే వాళ్ళ ఒలింపిక్స్లో మనం 4-5 పట్టికల్లో 4-5 పథకాలతో కింద స్థాయిలో ఉన్న పరిస్థితి. అందుకనే ఇవాళ భారతదేశం యువజన సైన్యాన్ని యువశక్తి నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇవాళ మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా మనం యువశక్తిని ఉపయోగించుకుంటామను. కాబట్టి వాళ్ళ దేశం మొత్తం కూడా యువశక్తిని ఉపయోగించుకోవాలా, ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాజకీయాలని నేర్పేదానికోసం, ప్రభుత్వాలు అవలంబిస్తున్న దొంగ విధానాలు నేర్పేదానికోసం, అట్లాగే చైతన్యవంతమైన యువతలు తయారు చేయడం కోసం ఇవాళ రేపు మేము క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులు జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ యువత మొత్తం కూడా పెద్దదోరలు పట్టకుండా ఉద్యమాల వైపు రావాలా, ఉద్యమాల ఆకర్షితులు కావాలా. యువజన ఉద్యమాలు అట్లా పెద్ద ఎత్తున ఉంటేనే రాజకీయాలు కూడా ప్రక్షాళన జరుగుతాయి. కాబట్టి యువత మొత్తం కూడా రాజకీయాలకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.